అతి చిరాధికరణము అంటే స్వర్గం నుంచి వచ్చేవాడు త్వరగా రాడు అని అనుకున్నమాట. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమోద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. అశుద్ధమితి చేత్ న శబ్దాత్. స్వర్గానికి వెళ్ళిన వాడికి పాపం ఉంటుంది అంటే ఎందుకంటే ఆ స్వర్గానికి పోయే చేసే యాగంలో పశుహింస ఉంటుంది, అందుకని పాపం ఉంటుంది అంటే పాపమేమీ ఉండదు. ఎందుకంటే అది శాస్త్రం ద్వారా విహితం. అగ్నిష్టోమాది యాగంలో పశుహింసాలు అశుద్ధం గురించి చెప్పి వాడిని ఆచరించిన అనుసయి అంటే అనుసయి జీవుడు కర్మ శేషం ఉన్నటువంటి స్వర్గంచి వచ్చేవాడికి కర్మశేషం ఉన్నవాడికి అనుసయి అంటారు. వ్రీహాది స్థావరమును ముఖ్య జన్మలను ఎత్తి దుఃఖంలో అనుభవించును. అన్న కణాన్ని పట్టుకుని అది ముఖ్య జన్మ అనుకుని దుఃఖాలు అనుభవిస్తాడు అంటాడు పూర్వాలు. ఈ విధంగా చెప్పుడు యుక్తిసంగతం కాదు. ఎందుకంగా విధిశాస్త్రంలో చెప్పిన అగ్నిష్టోమాది కర్మలు ధర్మరూపములు. అగ్నిష్టోమాది యజ్ఞాలు యాగాలు ధర్మరూపాలు, జ్ఞానం కలిగించున్నవి. జ్ఞానం అంటే ఉపాసన గాన అవి దుఃఖ కారణములు కాజాలవు. పూర్వాలు ఏమిటంటాడు అగ్నిగణాన్ని పట్టుకుని దుఃఖాన్ని అనుభవిస్తాడు అంటాడు. ఈ యాగాలు దుఃఖ కారణం కాదు అని చెప్పారు సిద్ధాంతి. ఇప్పుడు ఈ సూత్రానికి వివరణ జ్యోతిష్ఠోమాది యాగంలో పశుహింసా సంబంధం ఉండటం వలన అది అశుద్ధ కర్మ, ఫలం అనిష్టమని కల్పన చేయవలేను. అందువల్ల అనిష్ట కర్మఫల స్వరూపమైన వ్రీహి యమాది స్థావర భావన పొందిన జీవుడు కర్మఫలం అనుభవించుటకు అవి ముఖ్య జన్మలను చెప్పవలేను. ఇంతవరకు పూర్వపక్షి అనినటువంటి సరికాదు. ధర్మాధర్మ స్వరూప జ్ఞానంలో శాస్త్రమే ప్రమాణము. ఏది ధర్మము ఏది అధర్మం అన్నప్పుడు శాస్త్రం ప్రమాణం. జ్యోతిష్ఠోమాది వైదిక యాగంలో జరిగే పశుహింసాలు శాస్త్రం ధర్మమని నిశ్చయం చేసింది. అటువంటిప్పుడు అశుద్ధమైన కల్పన గావించి దాని ద్వారా దుఃఖం కలను చెప్పుడు ఇటు సంభవము. నా హింస సర్వభూతాన్ని అది సామాన్య నియమం. దానికి అపవాదం అగ్నిష్టోమీయం పశుమాలభేత. ఏ భూతమును చంపరాదను సామాన్య న్యాయమునకు అపవాదం. శాస్త్రం ద్వారా అగ్నిష్టోమయంలో పశుబలి చేయవచ్చునని చెప్పబడినది. సామాన్య శాస్త్రమునకు ఈ అపవాద శాస్త్రం బాధకమవును. కాన ఉత్సర్గ అపవాదం. ఉత్సర్గం అంటే సామాన్య శాస్త్రం, అపవాదం అంటే దానికి విరోధంగా ఎక్కడెక్కడైతే చేయొచ్చని చెప్పారు అది అపవాదం. వాని విషయంలో వ్యవస్థితములు. అగ్నిష్టోమయ పశువును వదిలి మరి ఏ పశువును హింసించరాదు. ఈ విధమైన వ్యవస్థ వలన ఆ రెండు శాస్త్రంలో కానవచ్చు విరోధము ప్రయాణము. శుద్ధ వైదిక కర్మ ద్వారా వ్రీహి యవాద స్థావరి అని జన్మ కలుగదు.
వైదిక కర్మ చేసిన వాళ్ళకి స్థావరయోని. స్థావరం అంటే చెట్టు, చేప, కొండ, దిబ్బ ఇలాంటివి ఉండదు. రేతసిగ్యోగోథ. రేతసి కంటే పురుషుడు రేతస్సుని స్త్రీలో ప్రవేశింపజేస్తాడు. అది దాన్ని రేతసిక్ అంటారు. దీనివల్ల ఏటొచ్చిందో చెప్తున్నారు. వ్రీహ్యాది భావం తర్వాత శేషకర్మ అనుభవించవలసిన జీవులకు రేతస్సేకం ఆచరణ పురుషుడితో కేవలం సంబంధం కలదు. రేతస్సుని సించన చేసే పురుషుడితో కేవలం సంబంధం, తద్రూప ప్రాప్తి లేదు. శృతిలో ఆ విధంగా వినవచ్చు. యో రేతస్సించతి, ఓ జీవులకు సంశ్లేషం మాత్రమే స్వీకరించది. అలాగే వ్రీహ్యవాదుల్లో సంశ్లేషం ఊరికే దాంతో అంటుకుని ఉంటాడు అంతే. ఏది స్వర్గం నుంచి వచ్చే జీవుడు. కర్మశేషమున్న జీవులకు వ్రీహ్యవాద అన్నకర్మలతో సంబంధమైన పిలుప రేతసేకం ఆచరణ పురుషులతో సంబంధం చెప్తుంది. ముందు వ్రీహ్యవాదులతో సంబంధము, తర్వాత అన్నం తిన తర్వాత రేతసేకం. అనగా కర్మశేషమున్న జీవుడు అన్నకర్మం ద్వారా పురుషుని శరీరంలో ప్రవేశించును. అనుసాయ జీవు చాంద్రోగి శుద్ధిలో కలదు. యో అన్నమత్తి యో రేత సించతి తద్భూయే భవతి. చంద్రలోకం అంటే స్వర్గం. చంద్రలోకం నుండి వచ్చిన జీవులచే ఆక్రమించబడిన ఆహార పదార్థములు భుజించి వాని వలన ఏర్పడిన రేతస్సును శ్రీరూపాగ్నియందు హోమం గావించగానే ఆ జీవుడు స్థూల దేహయుక్తుడై జనించును. ఆ జీవుడు స్థూల దేహాన్ని పొందుతాడు. అన్నము ద్వారా పురుష శరీరంలో ప్రవేశించిన కర్మశేషం గల జీవుని ముఖ్య రూపంగా రేతసేకం చే పురుషుడిని చెప్పజాలము. ఇప్పుడు అన్నము ద్వారా పురుషుని శరీరంలో ప్రవేశించాడు. ఎందుకంటే వాడి కర్మ ఇంకా మిగిలి ఉంది. అది వాడి ముఖ్య జన్మ అని చెప్పలేం. యవ్వనం వచ్చిన పనే రేతసేకం చేయగలడు. అందువల్ల అక్కడ కర్మశేషం గల జీవునికి పురుష సంబంధం మాత్రం, పురుషునితో సంబంధం. ఆకాశాదిలో సంశ్లేష మాత్రం సంబంధం ఉంటుంది, అంతేకాని తద్రూపం వాడు, కానీ ముఖ్య జన్మ కాదు. ఈ విధముగా అన్ని స్థలంలో చంద్రలోకం ఉండే కర్మశేషం జీవునికి సంశ్లేష మాత్రం చెప్పినచో వాని ముఖ్య జన్మ అసంభవము. ముఖ్య జన్మ కుదరదు. మరి సంశ్లేషం చెప్తే మరి స్త్రీ ఉదరంలో ముఖ్య జన్మ ఎలా చెప్పావు అని వాడి ప్రశ్న. అన్ని చోట్ల సంశ్లేషం చెప్పావు, స్త్రీలో ప్రవేశించగానే ముఖ్య జన్మ అంటావు. ఈ ప్రశ్నకి సమాధానం యోనే శరీరం. యోనిలో వీర్యమును సేచనం చేసిన తర్వాత సుఖదుఖ రూప ఫలము అనుభవించుటకు యోగ్య శరీరం ఉత్పన్నమగును. అది ఇందులో కనుక రమణీయ చరణ అనుసృతుల్లో ఈ విధంగా చెప్తే బ్రాహ్మణాది యోనిలో కర్మశేషం గల జీవుని ముఖ్య జన్మ కలుగును. పేరు చోటగా రమణీయ చరణ అంటే మంచి ఆచరణ ఉన్న పురుషులు, వాళ్ళకి మంచి జన్మ, మంచి జాతి జన్మ కోరుతుంది. ఇది సూత్రార్థమైన సూత్రం. యోనిలో వీర్యమును సేచనం చేసిన తర్వాత ఆ యోని నుండి సుఖదుఖ రూపములకు ఫలములను అనుభవించటకు యోగ్య శరీరం ఉత్పన్నం. వీరసేచన యోగ్యత కలిగిన తర్వాత స్త్రీ యోనిలో రేతస్సును ప్రవేశపెట్టిన తప్ప
ఆ యోని నుండి ఉత్పన్నం శరీరము సుఖ దుఃఖాలు అనిపించుడు యోగ్యమని శాస్త్రంలో చెప్పింది. తద్య రమణీయ చరణ అనగా కర్మ చేసిన గల వారిలో మంచి కర్మలు చేసిన వారు బ్రాహ్మణాలు జన్మలు ఎత్తుతారు. అందువల్ల స్వర్గం నుండి తిరిగి వచ్చే జీవులకు వ్రీహీయవాదుల్లో సంశేష మాత్రం కలుగును. మరియు వాని బ్రాహ్మణాది జన్మలు ముఖ్యము. ఇలాగా బ్రహ్మసూత్రోదయంలో తృతీయాధ్యాయంలో ప్రథమ పాదం పూర్తయింది. తృతీయాధ్యాయ ప్రథమ పాదం సమాప్త. ఇప్పుడు తృతీయాధ్యాయంలోని రెండో పాదం తత్పదము తంపదము వీటి అర్థము పరిశోధన శుద్ధి అంటే ఉపాధులు తీసేయడం. దీన్ని తత్తంపదార్థ పరిశోధన అంటారు. దాని గురించి ఈ పాదంలో చెప్తారు. ఈ పాదంలోని పూర్వభాగంలో త్వంపదార్థ విచారం, ఉత్తర భాగంలో తత్పదార్థ విచారము గావించబడును. పూర్వపాదములో పంచాగ్ని విద్య, ఆ విచారం ద్వారా జీవుల గమనాగమనం నిరూపింపబడింది. ద్వితీయ పాదములో పంచాగ్ని విద్య ద్వారా గమనాగమనం, ఎలాగ పైకి పోతాడో ఎలా కిందకు వస్తాడో, దీనివల్ల వైరాగ్యం వస్తుందని చెప్పారు. కర్మఫలం నుండి విరక్తులైన ముక్షులకు మహావాక్యార్థ జ్ఞానం కలిగించటకు తత్వం, తత్ అంటే బ్రహ్మ, త్వం అంటే నువ్వు, విచారము చెప్పేది. పూర్వపాదంతో ఈ పాదము హేతు భావన. పూర్వపాదము కారణము, ఇది కారణము కలది. సంగతి భిన్న పాదం మొదలు పూర్వాధికరణముతో ఈ అధికరణ సంగతి చెప్ప అవసరం లేదు. పాదం వేరైంది. అందుకని అధికరణానికి సంగతి చెప్పక్కర్లేదు. పాద సంగతి చెప్పారు, హేతు విద్మావ సంగతి అని. అధికరణానికి చెప్పక్కర్లేదు. జీవుని యొక్క స్వరూపము ఈ అధికరణంలో విషయం. జీవుడి స్వరూపం ఏమిటి? సంశయం. స్వప్న సృష్టి సత్యమా లేక మిథ్యయా? అథ రథాన్ రథయోగాన్ పదసృజితే. అనుసరి ప్రమాణం వలన స్వప్న సృష్టిని సత్యమనే స్వీకరించవలేను. స్వప్న సృష్టి సత్యమని స్వీకరించాలి అంటాడు. జాగ్రత్త అవస్థలే స్వప్నావస్థ కూడా ఈశ్వరుని ద్వారా నిర్మించబడటం వలన సత్యమే. జాగ్రత్త అవస్థలో ఏ విధంగా అయితే వాడు సత్యం అనుకుంటాడో, అలాగే ఈ స్వప్నావస్థ కూడా సత్యం అంటాడు పూర్వపక్షి. సిద్ధాంతం శరీరము లోపల సూక్ష్మ నాడులో కనబడుట స్వప్న దృశ్యము ఉచితము కాదనిపించుచున్నది. హిత అనే పేరున్న నాడిలో మనం ఈ స్వప్నాలను చూస్తాం. నిద్ర నుంచి లేవగానే స్వప్న దృశ్యం బాధితము పోతుంది. నత్ర రథ శృతి, అక్కడ రథం, రథానికి ఉంటే గుర్రాలు, సారథి, యజమాని, రథ నడిచేందుకు తోవ ఇలాంటివి లేవు. జాగ్రత్తలో మరియు స్వప్నంలో గల ద్వైత సమానతను తీసుకుని జీవుని అనువాదం చేయుచున్నారు. ఇక్కడ కేవలము స్వప్నంలో ట్రాన్స్లేషన్ అన్నమాట. అనువాదం అంటే ట్రాన్స్లేషన్, జీవుని అనువాదం. స్వప్నదస్థ ఈశ్వరుడు కాదు, వీటిని సృష్టించలేదు. వాసనలతో కూడా జీవుని ద్వారా కల్పితం. అజాగ్రత్త మనసులో వాసనలు ఉంటాయి. ఆ వాసనల ద్వారా ఈ స్వప్నము కల్పితం. కల్పిత వస్తువుకి అస్తిత్వం ఉండదు, అది చూసుకోవాలి. ఇప్పుడు
సంధ్యాధికరణము అన్నారు. సంధి అంటే ఈ రెండు అవస్థలకి మధ్య. దీన్ని స్వప్నావస్థ అని చెప్పచ్చు. దాని గురించి విచారం చేస్తున్నారు. దీనికి వైయాసిక న్యాయమా. సత్య మిథ్యా అథవా స్వప్న సృష్టి సత్యాసుతీరణాత్ జాగ్రద్దేశా విశిష్టత్వాద్ ఈశ్వరేణైవ నిర్మిత. దేశకాలాదనౌచిత్యాత్ బాధితత్వాత్ సామృష అభావోక్తే ద్వైతమాత్ర సామ్యా జీవానువాదతః. ఇక్కడ ఈ స్వప్నము, ఈ స్వప్న సృష్టి మిథ్యా లేకపోతే సత్యమా అని సంశయం. అప్పుడు పూర్వపక్ష అంటాడు, సత్యాసుతీరణ, శృతి చెప్పింది కనుక ఇది సత్యం. తర్వాత జాగ్రత్తలాగే దేశకాల వస్తువులన్నీ కనిపిస్తున్నాయి కనుక ఈ స్వప్నం ఈశ్వరుని ద్వారా సృష్టించబడింది అంటాడు ఎవడు? పూర్వపక్షి. అప్పుడు దేశకాలాది అనౌచిత్యాత్ బాధితత్వాత్ సామృష. బయట కొండలు, దిబ్బలు, సముద్రాలు ఉన్నాయి. లోపల నాడి, చిన్న సూక్ష్మ నాడి. దేశం అది అనంత పరిమాణము, ఇక్కడ సూక్ష్మ పరిమాణం. దేశం కాలం, ఎక్కడికో వెళ్ళి రావాలంటే, ఒక ఊరు వెళ్ళి రావాలంటే చాలా కాలం పడుతుంది. స్వప్నంలో నిమిషంలో వెళ్ళొచ్చేస్తాం. కాలం, దేశ కాలాలు ఉచితత్వం లేదు అక్కడ, అనౌచిత్యం. తర్వాత నిద్ర లేవగానే కనిపించదు, బాధితం. అందుకని ఈ స్వప్నము మిథ్యా, అభావం. ద్వైత మాత్ర సామ్యం. జాగ్రత్తలో ఎలాగుందో ద్వైతము, ఈ స్వప్నంలో కూడా ద్వైతం ఉంది అని చెప్పడానికి ఇక్కడ కేవలం జీవుడిని అనువాదం చేశారు అంటాడు. ఇప్పుడు ఈ వైయాసిక న్యాయమాలకి భావార్థం, అనువాదం. స్వప్న సృష్టి సత్యమా లేక మిథ్య? పూర్వపక్షి చెప్పినది స్వప్న ప్రపంచం సత్యమే, శృతిలో ఆ విధంగా చెప్పింది. అంతేగాక జాగ్రత్త సృష్టి వల్లే స్వప్న సృష్టి ఈశ్వరుని ద్వారా నిర్మితమైనది కనుక సత్యము, ఈ పూర్వపక్షి అంటాడు. దీని సిద్ధాంతం ఏమిటంటాడు? స్వప్రపంచం మిథ్య. ఎందుకనగా దేశకాలముల ఔచిత్యము, ఉచితత్వము లేదు అక్కడ. ఇప్పుడు చెప్పాను. బాధితమవు, కనిపించదు మళ్ళీ. అంతేగాక దీని అభావం చెప్పింది. వృత్తుల్లో తత్వ రథ అనరథయోగా అని దీని అభావం చెప్తారు. ద్వైత సమానత వలన జీవుని అనువాదం మాత్రమే కావించేది. జీవుణ్ణి ఇక్కడ అనువాదం ఎందుకు? ద్వైతం నేను చెప్పడానికి. ఇప్పుడు భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య. అథ రథాన్ రథయోగాన్ భట సృజతే. స్వప్నద్రష్ట రథములను, గురములను, మార్గమును సృజించును. రథాదుల సృష్టిని ప్రతిపాదించిరి. ఆకాశాదుల సృష్టి వలె ఇది వ్యవహారికము. ఈ సృష్టి స్వప్న దేశంలో మరియు జాగ్రత్త దేశంలో ఏ విశేషము కానవచ్చుట లేదు. ఈశ్వర సృష్టి ఒకటి వలన స్వప్న సృష్టి సత్యము అనును పూర్వపక్షి. ఇది పూర్వపక్షి చెప్పిన మతం. సిద్ధాంత సమాధానం. అతి సూక్ష్మ నాడులలో కొండలు, నదులు మొదలను ఉండుటకు ఉచిత దేశం లేదు.
సీతానామక నాడి చాలా సూక్ష్మం. ఆర్టరీస్ వెయిన్స్ కనిపిస్తాయి కానీ నాడీలన్నీ కనిపించవు. 72,72,11,000 చిల్లర ఉన్నాయి నాడులు. అందుకని స్వప్నంలో కనపడే వస్తువులు స్వప్నంలోనే బాధితమవుతున్నది. ఒకటి చూస్తాం, ఒకటి పోతుంది, మళ్ళీ ఇంకోటి వస్తుంది స్వప్నంలోనే. దేని చెట్టుని చూసినా అదే అప్పుడప్పుడు కొంతసేపు అయిన తర్వాత కొండ వల్లే కనపడు. స్వప్నంలో చెట్టు చూస్తున్నాం, అదే కొండ అయిపోతుంది. స్వప్న దృశ్యం లేదు, స్వప్నంలో కనిపించేదేమి లేదని శృతి కూడా చెప్తోంది. నా తత్ర రథములు లేవు. రథాదులు లేకపోయినను ముద్దపు జిప్పులో వెండి వలె కనపడుచున్నామని శృతి చెప్పుచున్నది. జాగ్రత్త అవస్థ సమానత కూడా లేదు. అనుచిత దేశం ప్రతీతమవుతున్నది. ఆ ఉండడానికి కొండలు దింపులు ఉండడానికి దేశం లేదు. స్వప్న దృష్టి ఈశ్వరుని చెప్పింది కూడా అసత్యమే. ఏషో సుప్తో జాగ్రత్త, ఎవడు ఈ ఇంద్రియంలో నిర్వ్యాపారములను మెలకువగా ఉండును అని శృతి ద్వారా జీవుడే స్వప్నం యొక్క నిర్మాత అని చెప్పారు. అందువల్ల స్వప్న దృశ్యము మిథ్యా. ఇంతవరకు ఆరోగ్య తీర్థుల వారి వ్యాఖ్య. ఇప్పుడు సూత్రం. సందే సృష్టి రాహి. సంధ్య అంటే స్వప్నం. స్వప్నంలో సృష్టి చెప్పారు కదా అంటారు సూత్రం. జాగ్రత్త అవస్థ సుషుప్తి అవస్థల మధ్యలో కలుగు స్వప్నావస్థ వ్యావహారికము. ఎందుకనగా అధరథాన్ శృతి ద్వారానే అదే అర్థం ప్రతిపాదింపబడినది. ఇది పూర్వపక్షి చెప్పాడు. పూర్వపక్షములో స్వప్నావస్థ నుండి జీవుని వేరు చేయలేము కనుక జీవునిలో స్వప్రకాశత్వం అసిద్ధమను. నువ్వు జీవుడు, జీవ చైతన్యం, స్వప్రకాశము ఉంటావు. అది సరికాదు ఉంటాడు ఈ పూర్వపక్షి. సిద్ధాంతంలో స్వప్రకాశత్వం జీవునిలో సంభవం. నత్ర రథ నరథయోగాన్ రపంతాను భవంతి అత రథాన్ రథయోగాన్ పథ సృజతే బృహదారణ్యకంలో చెప్పారు. ఆ స్వప్నావస్థ యందు రథం కానీ మార్గము కానీ వీనికి రెంటిని గల సంబంధము కానీ రథములు కట్టబడు గుర్రములు మొదలైనవి లేవు. ఆయనను ఆ జీవుడు స్వయంగా రథాదులను సృజించును. ఈ స్వప్నావస్థను పూర్తి శృతి చెప్పుతున్నది. శృతి ప్రతిపాదితమైన సృష్టి వ్యవహారికమా లేక మాయమవునా అను సంశయం పూర్వపక్షి చెప్తున్నది. సృష్టి సత్యమా మిథ్య? జాగ్రత్త సుషుప్తికి మధ్యలో ఈ స్వప్న సృష్టి వ్యవహారికం అను. పూర్వపక్షి వ్యవహారికం అంటారు. జీవుడు స్వయముగా రథములు గుర్రములు మార్గములు సృజించున్నాడు. ఈ విధమైన ప్రమాణము శృతి ద్వారా స్వయంగా చెప్పబడింది. సరికర్త స్వప్న సృష్టి కర్త స్వయంగా జీవుడే. ఈ విధమైన ఉపసంహార వాక్యం ద్వారా కూడా స్వప్నమందు వ్యవహారిక సిద్ధమవుతున్నది. ఈ సంధ్య సృష్టి రాహి స్వప్నావస్థలో జీవునికి సృష్టి చెప్పారు కనుక ఇది సత్యము అన్నది పూర్వపక్షి మతం. నిర్మాతారం చేకే పుత్రాదయస్య. కొన్ని శాఖల వారు స్వప్నములో కోరికలు నిర్మించేవాడు ఈశ్వరుడు అందరు. కోరికంటే కామం, ఇచ్చ. పుత్రాదులను స్వీకరించరు. స్వప్న సృష్టి ఈశ్వర కర్తవ్యం ఉండటం వలన భూమి ఆదులే స్వప్నం వ్యవహారికం అందరు. ఈ స్వప్న సృష్టి వ్యవహారికం అంటారు.
ఇది తర్కం కావచ్చు. పూర్వం చెప్పిన సైకర్తానుశృతి మరియు ఈ తర్కం ద్వారా స్వప్న ప్రపంచంలో వ్యవహారికత్వం సిద్ధమవుతున్నది. సైకర్త స్వప్న సృష్టికర్త స్వయంగా జీవుడే అని చెప్పారు. తర్వాత ఈశ్వర కర్తృకము అని తర్కం చెప్పారు. కనుక భూమి మొదలవాటిలాగా ఈ స్వప్నము వ్యావహారికము అంటే స్వప్న ప్రపంచంలో వ్యావహారికత్వము సిద్ధము. ఇది కూడా పూర్వపక్షి. కొన్ని శాఖల వారు, అందరూ కాదు, కొంతమంది, అంటే 1108 శాఖలు ఉన్నాయి. అందులో కొన్ని శాఖల వారు మొత్తం వేదాలకి స్వప్నభోగుల నిర్మాత ఆత్మ ఏందరు ఏష సుప్తే జాగర్తి కామం కామం పురుషో నిర్మిమాణ. కఠోపనిషత్. పుత్రమిత్రాది రూపములకు అనేక కామ్య పదార్థములను నిర్మించుచు సర్వేంద్రియములు దిల్చుచునను ఆత్మ మేల్కొని ఉండును. అది కామ్య పదార్థాలు, పుత్రుడు మిత్రుడు ఇలాంటి వాటిని నిర్మిస్తూ ఇంద్రియాలు నిద్రించిన ఆత్మ మేల్కుగా ఉంటుంది అంటాడు. కామ శబ్దం ద్వారా పుత్రాదులను స్వీకరించింది. వృత్తిలో కామ శబ్దం వచ్చింది. దానికి అర్థము పుత్రమిత్రాలు. ధర్మాధర్ముల కంటే అతీతుడైన అని ప్రకరణ ఆరంభమున పరమేశ్వరుని విషయం ప్రశ్న వర్ణింపబడినది. ధర్మాధర్మాలకు అతీతంగా ఉన్నదేదో దాని గురించి చెప్పు అంటాడు. వాక్యశేషము తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవామృతం ఉచ్యతే. మళ్ళీ అదే శుద్ధం, అదే బ్రహ్మ, అదే అమరణ ధర్మము అని చెప్పారు. శుభ్రమైనది అదే బ్రహ్మ, అదే మోక్షము అని పరమేశ్వరుడే పరామర్శింపడినాడు. కావున స్వప్న సృష్టి నిర్మాత ప్రజ్ఞాన రూపమైన పరమేశ్వరుడిని స్వీకరించవలేను అని పూర్వపక్షి. అనుమానం వ్యక్తపరచవచ్చును. స్వప్న సృష్టి సత్యము లేక వాస్తవం. జీవుడు దాని కర్త. ఏ విధంగా జాగ్రత్త అవస్థలో జీవుడు సృష్టించే వస్తువులు సత్యములో, అటులే స్వప్న సృష్టి విషయములు వాస్తవములు. ఇంతవరకు అనుమానం. వ్యవహారికత్వం సిద్ధం. స్వప్న సృష్టి సత్యం అయితే అందులో వ్యవహారికం ఉంటుంది. ఈ శృతి ప్రమాణం. అనుమాన ప్రమాణముల ద్వారా స్వప్న సృష్టి వ్యవహారిక సత్యం అనేది సిద్ధమవుతుంది. ఇంతవరకు పూర్వపక్షి. ఈ పూర్వపక్షానికి సిద్ధాంత సమాధానం ముందు సూత్రంలో చెప్తున్నారు. మాయా మాత్రంతు కాస్నేన అభివ్యక్తి స్వరూపత్వాత్. అంతా మాయామాత్రం. మాయామాత్రంతు కాస్నేన అన్యవ్యక్తి స్వరూపత్వాత్. స్వప్నము మాయ, మిథ్య, పూర్తిగా వ్యక్తం కాదు, మసకగా కనిపిస్తుంది అంటారు. సూత్రంలో వచ్చిన తూ శబ్దము పూర్వపక్షము నిరాకరించడం. స్వప్న సృష్టి వ్యావహారికము అన్నాడు పూర్వపక్షి. అది కాదు అంటున్నాడు. స్వప్న సృష్టి ముత్యపు జిప్పులో కనిపించి వెండి వలె మాయా మాత్రము. ఎందుకంటే దేశకాలాది సంపూర్ణ ధర్మముతో కనిపించే స్వరూపము కాదు. బయట ఎంత దేశము ఎంత కాలం కావాలో అంత దేశము అంత కాలము స్వప్నంలో కనిపించదు. అందుకని స్వప్న ప్రపంచం మాయ. ఇంతవరకు సూత్రార్థమైంది. ఇప్పుడు సూత్ర వివరణ. సూత్రములో వచ్చే తూ శబ్దము పూర్వపక్షము. స్వప్న సృష్టి మిథ్యారూపమైనది.
ఏ వస్తువు కూడా అతి సంపూర్ణంగా అభివ్యక్తం కాదు, పూర్తిగా కనిపించదు. స్వప్న పదార్థంలో సత్య పదార్థంలో ఉండవలసిన ధర్మములు అన్నీ లేవు. జాగ్రత్తలో ఉన్న వస్తువుల ధర్మాలన్నీ స్వప్నంలో కనిపించవు. సత్య పదార్థములు దేశకాల భేదం లేక కనిపించుండును, ఎల్లప్పుడూ ఆ విధంగానే కనపడచ్చు, మరియు జ్ఞానముచే బాధింపబడవు. దేశము కాలము భేదము ఇవాళ ఎలా చూసామో రేపు అలాగే చూస్తాం. అందుకని ఎల్లప్పుడూ ఆ విధమునే కనపడచ్చు, మరి జ్ఞానముచే బాధింపబడు. ఇంకో జ్ఞానం, ఇప్పుడు కొండ చూసాము, మళ్ళీ నది చూసాము, నది జ్ఞానం ఉంటుంది, కొండ జ్ఞానం ఉంటుంది. ఇవాళ చూస్తే మళ్ళీ రేపు కూడా చూస్తే రేపు అలాగే కనిపిస్తుంది. అంటే జాగ్రత్తలో ఉన్న వస్తువుల జ్ఞానము బాధితము కాదు. సర్వకాలంలో కానవచ్చుట చక్కని కారణములు ఉండను. స్వప్నరాత్రులు కానవచ్చినప్పుడు వానిలో ఆ ధర్మములు ఉండవు. ఎందుకని? వెంటనే పోతాయి. స్వప్నం ఏంటి చూసావు గుర్తు కూడా ఉండదు. కొంచెం విచారించి చూసిన సో అతి చిన్న సూక్ష్మ స్వప్నము చూసి వాడు దేహమును వదిలే బయటకు పోవటం లేదు. నాడులో తర్వాత వీడు బయటకు పోవడం. స్వప్నం ఉండి మేల్కొన్నప్పుడు ఎక్కడ నిద్రించినా ఆ దేశంలోనే అదే స్థలంలో తను చూసుకుంది. కాలమునకు కూడా విరోధం కలదు. రాత్రి ఎదిరించే వ్యక్తి కల్లో పగలు చూసును. అన్ని ఇంద్రియముల ఉపసంహారము కలలో కలుగును. ఇంద్రియాలు పనిచేయవు. స్వప్నం చూసేవాడు స్వప్నంలో రథాదులను చూసేటకు చక్షురా సాధనలు కూడా లేవు. జాగ్రత్త అవస్థలో ఏ ఇంద్రియాలు ఉన్నాయో ఆ ఇంద్రియాలు స్వప్నంలో లేవు. తర్వాత స్వప్నం నుంచి మెలుకోగానే ఆ స్వప్నంలో చూసినవన్నీ బాధితం, అన్నీ పోతాయి. లేకపోతే ప్రతివాడు ధనవంతుడు అయిపోతాడు. స్వప్నంలో అంకెబిడ్డలు చూసామనుకో, డబ్బు చూసాం, ఆ డబ్బు జాగ్రత్తలో కనిపిస్తే ఆహా అనుకుంటాం, కానీ ఏం కనిపించదు. స్వప్నం గురించి శృతి చెప్పింది నత్తత్ర రథానగా, స్వప్నంలో రథములు లేవు, గుర్రములు లేవు, మార్గం కూడా లేదు. ఈ శృతి స్వప్న సృష్టి సత్యం కాదని చెప్తోంది. అందుకని ఈ దారిలో పూర్వపక్ష చెప్పిన వ్యవహారిక సత్యతను పరిహరించుచున్నది. నువ్వు వ్యవహారిక సత్యం అంటావా? సరికాదు. స్వయం విహత్య స్వయం నిర్మాయ స్వేన భాష స్వేన దోష ప్రస్వపతి. అంటే ఈ శృతి స్వప్నం చూసి వాడు స్వయముగా జాగ్రత్త పదార్థం తనలో విలీనం గావించుకుని స్వయం నిహత్య, స్వప్న పదార్థం స్వయంగా నిర్మించుకుని స్వయం నిర్మాయ, స్వేన భాష తనలో ఉన్నటువంటి ఆత్మచైతన్య ప్రకాశం ద్వారా, స్వరూపమైన ప్రకాశం జ్యోతి ద్వారా ఆ పదార్థం ప్రకాశింపడుచున్నవని చూచుచూ నిద్రించును. ఇక్కడ స్వయం విహత్య తలో స్వయం నిర్మాయ, స్వయంగా నిర్మించాడు. తర్వాత తన ఆత్మ ప్రకాశంతోనే చూస్తున్నాడు. శృతి ద్వారా పూర్వపక్ష అనుమానం ద్వారా చెప్పిన స్వప్నస్థ ప్రజ్ఞాన రూపం ఈశ్వరుడు అన్నది నిరాకరించింది. ఈశ్వరుడు స్వప్న సృష్టి చేస్తున్నాడు అని చెప్పావో అది సరికాదు అని చెప్పారు. జీవుడే స్వప్న సృష్ట అన్నది నిరూపించారు. స్వప్నము ప్రజ్ఞారూప ఈశ్వర సృష్టి అని కారణం నిరాకరించింది. పూర్వపక్షి చెప్పిన కారణం అసిద్ధం. స్వప్నము జీవ సృష్టి మిథ్యారూపము, వ్యావహారిక సత్యము కాదు. స్వప్న సృష్టి అనిత్యమని స్వీకరించో స్వప్నం ద్వారా సూచింపబడే అర్థము సత్యమెట్లు కాగలదు?
ఇప్పుడు సీతాదేవిని రావణుడు తీసుకుపోయినప్పుడు అశోక వాటికలో త్రిజట అని ఒక రాక్షసు ఉండేది. అది విభీషణుడి కూతురు. దానికి స్వప్నం వచ్చింది. ఏమిటి? రావణాసురుడు గుడ్డు తీయించుకుని మసి పూసుకుని దిగంబరుడై గాడిద మీద కూర్చుని దక్షిణం వైపు పోతున్నాడు అని. అంటే రేపు మాపో చస్తాడు అని అర్థం అనమాట ఆ స్వప్నాన్ని. అది సీతాదేవికి చెప్తుంది, నువ్వేం కంగారు పడకదు, ఈ స్వప్న సూచకము. స్వప్నం మిథ్య అయితే స్వప్న సూచకం సత్యం ఎలా అయింది అంటాడు పూర్వపక్షి. శుభాశుభ ఫలములు సూచకములు గానా కలలో కనిపించు స్త్రీ దర్శనాదులు సత్యములు. స్వప్నావస్థ గురించి తెలిసిన వారు స్వప్నములు శుభాశుభ సూచకములు చెప్పుతున్నారు. కల్లో కనిపించిన స్త్రీ దర్శనము ముత్య జిప్పులో వెండి వల్ల సత్యమైనను వెండిని చూడగానే సంతోషం కలిగినట్లు స్వప్న స్త్రీ దర్శనము యజ్ఞానుష్ఠానం చేయ వారికి శుభ సూచకము. యజ్ఞం చేసి యజ్ఞశాలలో చాప మీద పడుకున్నప్పుడు స్త్రీని కనుక చూసినట్లయితే కల్లో ఆ యజ్ఞం సఫలమైనట్టు అని శాస్త్రంలో చెప్పారు. అది స్త్రీ దర్శనం అంటే. స్వప్న దర్శనము శుభము మరియు అశుభమును సూచించిన చెప్పుటలో దోషం లేదు. స్వప్న సృష్టి అసత్యం ఒకటి వలన స్వప్నం ద్వారా సూచించబడిన విషయాలు కూడా అసత్యములనే చెప్పలేను అని పూర్వపక్ష ప్రశ్న. స్వప్నం సత్యం కానప్పుడు స్వప్నంలో చూసింది సత్యం ఎలాగా అవుతుంది? ఈ 4వ సూత్రం ద్వారా చెప్పుచున్నారు ఈ ప్రశ్నకు సమాధానం. స్వప్నములు భవిష్యత్తులో వచ్చు మంచి చెడు విషయాలు మాత్రమే సూచించను గాన ఆ విషయం సత్యములు. పురుషం కృష్ణం కృష్ణదంతం పశ్యతి సరైన మంతి. స్వప్నంలో నల్లదంతం వల్ల నల్లని మనిషిని చూసినా ఆ స్వప్నంలో కనబడిన వ్యక్తి ఆ స్వప్న దృష్టిని చంపను. కృష్ణం కృష్ణదంతం, నల్లని వాడు, నల్లదంతాలు ఉన్నాయి. అప్పుడు వాడు చస్తాడు అలాగా చూస్తే. యథా కర్మసు కామ్యేషు స్త్రీం స్వప్నేషు పశ్యతి సమృద్ధి తత్ర జానీయాత్. ఏది ఒక కర్మ ఆచరించేప్పుడో స్వప్నం నందు స్త్రీని చూసినా ఆ కర్మ సమృద్ధి పొందు, ఎక్కువ అవుతుంది దాని ఫలం. అలా తెలుసుకోమంటాడు. ఈ స్థుతుల ద్వారా స్వప్నంలో సూచికత్వం కలదని తెలుస్తున్నది. ఈ ప్రకారంగానే వేదముల జ్ఞానమున్న బ్రాహ్మణులు స్వప్నములను మంచి చెడు విషయంలో తెలుగు సూచకములను స్వీకరించరు. మంత్ర ప్రభావం వలన దేవత యొక్క దయ వలన ద్రవ్య నిమిత్తం ద్వారా కలుగు కొన్ని కళలు సత్యమును తెలియజేయండి. ఒకటి మంత్ర ప్రభావం, ఇంకొకటి దేవత దయ, తర్వాత డబ్బు నిమిత్తం. అన్ని కళ్ళు అసత్యములు కావు, కొన్ని కళ్ళు వ్యవహారిక సత్యములండి, అట్లని సరికాదు. స్వప్నము సూచించే విషయము సత్యములైనను స్వప్నంలో స్త్రీని చూసినా మనలో అసత్యములే. స్వప్నం ఏ సూచించిందో ఆ సత్యం, కానీ స్వప్నంలో చూసిన స్త్రీ సత్యం కాదు. స్వప్నంలో చూసిన స్త్రీ మళ్ళీ దర్శనం మిథ్య. అందువల్ల దోషం లేదు, విరోధం లేదు. నిధి నుండి లేవగానే బాధ్యమవును. మీ వేదాంతములో సంపూర్ణంగా ఆకాశ ప్రపంచం మిథ్యని బ్రహ్మసూత్రంలోని స్మృతి పాదములో చెప్పిరి. కనుక జాగ్రత్త దృశ్యము వ్యవహారమైనట్లు స్వప్న ప్రపంచము కూడా వ్యవహారమవును. మిథ్య కాదు.
జాగ్రత్త స్వప్నం వ్యవహారికం అన్నామో అలాగే స్వప్న ప్రపంచం వ్యవహారికం అంటాడు పూర్వపక్షి. బ్రహ్మస్వరూపమైన ఆత్మ సాక్షాత్కారం పూర్వము ఆకాశాది ప్రపంచము జాగ్రత్తలో సత్యరూపంలో చూడబడినది. అది బ్రహ్మజ్ఞానం మాత్రం చేతనే బాధింపబడుతున్నది. వ్యవహారికం సత్యం ఎంతవరకు బ్రహ్మజ్ఞానం కలగనంత వరకు, కలిగిన తర్వాత అది కూడా మిథ్య. స్వప్రపంచం మేలుకున్న తర్వాత ప్రతిదినము బాధితమవుతున్నది. ఇది బ్రహ్మజ్ఞానేతర బాధ్యముగాన అంటే ఇది స్థూలా జ్ఞానము అంటారు. ఏ విషయాన్ని గురించి అజ్ఞానం ఉందో ఆ అజ్ఞానం తొలుగుతుంది. తాడు మీద పాము లేదు, తాడు జ్ఞానం కలిగింది, తాడు సంబంధి అజ్ఞానం పోయింది. అంతేకాని ఈ వ్యవహార ప్రపంచమంతా మిథ్యాన్న జ్ఞానం అప్పుడు కలగదు. అది మూల అజ్ఞానం. ఇదంతా మిథ్యా, ఉన్నది బ్రహ్మ ఒకటే, అదే నేను అని అనుభవించినప్పుడు పోతుంది. దాన్ని మూలాజ్ఞానము అంటారు. అది అందుకని బ్రహ్మజ్ఞానేతర బాధ్యముగాన, బ్రహ్మజ్ఞానము కాదా, బ్రహ్మజ్ఞానము ద్వారా బాధితము వ్యావహారిక ప్రపంచం. ఇది అలా కాదు, ఇతరం. ఆకాశాది ప్రపంచము మరియు స్వప్న ప్రపంచము భేదం కలదు. అందుకే స్వప్న సూచకములు సత్యములైనను, స్వప్నములు మాయా మాత్రం. స్వప్నం మిథ్య, సూచికాలు కరెక్ట్ ఉంటాడు. జీవుడు పరమేశ్వరుని అంశం, జీవేశ్వరులకు సంబంధం కలదు. ఈశ్వరుని వల్లే జీవుని జ్ఞానేశ్వరములను కలవు. కాన జీవుడు కూడా స్వప్న సంకల్పం ద్వారా సత్యం మనం సృష్టి చేయగలడు కదా. మళ్ళీ పూర్వపక్షి ఏమిటి? జీవుడికి ఈశ్వరికి సంబంధం ఉంది. ఈశ్వరులాగే జ్ఞానైశ్వర్యాలు జీవుడికి ఉన్నాయి. అందువల్ల స్వప్నంలో సంకల్పం ద్వారా సత్యమైన సృష్టి చేయగలడు కదా అంటాడు పూర్వపక్షి. దేశాది నిమిత్తం లేని కారణం చే స్వప్నం మిథ్యని ఇట్లున్నదరు. దేశము కాలము లేవు కనుక స్వప్నం మిథ్య అన్నావు, ఇది ఎలా అంటాడు పూర్వపక్షి. పరాభిధ్యానాత్ తిరోహితం తతో హ్యస్య బంధ విపర్యయౌ. పరాభిధానాత్ ఆత్మ పరమాత్మల ఏకత్వ చింతన చేస్తే ఈ వ్యవహార ప్రపంచం పోతుంది. అప్పుడు బంధ విపర్యం, వీడి బంధనం దొరుకుతుంది, ముక్తి దొరుకుతుంది. అవిద్య ద్వారా కప్పబడిన జీవుని ఐశ్వర్యము పరమాత్మ ధ్యానం ద్వారా ప్రకటమవు. జీవుని ఐశ్వర్యము పరమాత్మ ధ్యానం ద్వారా ప్రకటమవుతుంది. ఆత్మజ్ఞానం, ఆత్మచింతన. ఈశ్వరుని జ్ఞానం లేనిచో జీవుడు బంధనములో ఉండను. ఈశ్వరుని జ్ఞానం అంటే మోక్షం కలదు. జ్ఞాత్వా దేవం, ఈశ్వరుని జ్ఞానం ద్వారా జీవుని అన్ని బంధనలు నశించును అని శ్వేతాస్వరంలో చెప్పారు. జీవేశ్వరులు ఒకటే. నేను ఐశ్వర్య వ్యవధానం ఎప్పుడు ఈ ఐశ్వర్యము ఈశ్వరునికి ఉన్న ఐశ్వర్యము జీవునికి లేదు. ఎందుకని? ఈశ్వరుని యొక్క జ్ఞానం లేనిచో దేవుడు బంధనంలో ఉంటాడు. మోక్షం వస్తుంది ఈశ్వరుడి జ్ఞానం ద్వారా. అన్ని బంధనాలు నశిస్తాయి. కనుక ముందు బంధనంలో ఉన్నాడు, ఈశ్వరుడు ఎప్పుడూ బంధనంలో లేడు. ఇది వ్యవధానం. జీవుడు సంకల్పం మాత్రమే సృష్టించేవాడు కాజాలడు. ఈశ్వరుడు సంకల్పాంతంతో సృష్టి చేస్తాడు. వీడేం చేస్తాడు? కళ్ళంతా దెబ్బలు తింటాడు. అది వీడి సృష్టి.
సూక్తములో వచ్చిన తూ శబ్దము పూర్వపక్షము నిరాకరించుటకు. తూ శబ్దం ఉందే పరాభిధ్యానాత్తు, ఈ పూర్వపక్షము నిరాకరించుడు. అగ్నితో సమానమైన అగ్నికణం వలె పరమాత్మంశమే జీవుడు. ఇది విశిష్టాద్వైత సిద్ధాంతం. అగ్ని పరమాత్మ, అగ్నికణాలు జీవుడు అన్నది. అవిద్య వ్యవధానం ఉండటం వలన జీవుని ఐశ్వర్యము అదృశ్యమైనది. ఆ ఐశ్వర్యాలు పరమేశ్వరునికి తీవ్రమైన ఉపాసన వలన ఎవరికో ఒకరి ప్రకటమవును. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యథసిద్ధి యథామం సిద్ధానం కశ్చిన్మం వేత్తత్వం. ఎవరికో ఒకడికి ఆ జ్ఞానం కలుగుతుంది. జీవుని ఈశ్వరుని అంశమైన అనుకున్నప్పటికీ జీవునిలో స్వాభావిక ఐశ్వర్యాలు ప్రకటనలు కావు. స్వాభావికంగా వీటి ఐశ్వర్యాలు అవి రావు. ఆ ఈశ్వరుని స్వరూపం బాగా తెలుసుకుంటే ఈశ్వర భావాన్ని పొందినప్పుడు అనుభవంలో తెచ్చుకోనందువలన ఆ ఈశ్వరుని భావాన్ని ఇప్పుడు అనుభవించలేదు. అందరినీ బంధనం. పరమేశ్వరుని స్వరూపమును అనుభవించిన మోక్షము కలుగును. అది జ్ఞాత్వాదేవం సర్వపాశాపహాని క్షీణై క్లేశైర్జన్మ మృత్యు ప్రహాణి తస్యాభిధానా తృతీయం దేహభేదే విశ్వైశ్వర్యం కేవలం ఆత్మకామ. ఇది శ్వేతాసుత రూపం. పరమేశ్వరుని ఎరింగినచో, ఇక్కడ పరమేశ్వరుని తెలుసుకున్నప్పుడు అంటే తన ఆత్మస్వరూపంగా పరమేశ్వరుని బ్రహ్మని ఏకత్వాన్ని అనుభవించినప్పుడు సంసార బంధనమునకు పాశములు, సంసారాన్ని బంధించే ఏమిటి? పాశాలు ఏమిటి? రాగద్వేషాలు. ఇవి తొలగిపోను. రాగద్వేషాలు అజ్ఞానం వల్ల కలిగాయి. అవి పోతే దుఃఖములకు కారణమైన జన్మనములు ఉండవు. స్వతసిద్ధము పరమేశ్వరుని రూపం గోచరమవును. ఆ పరమేశ్వరుని ఉపాసించో ఆత్మ శరీరములు వివేకం కలిగి తత్వదర్శి శరీర పరిత్యాగం కాగానే బంధమోక్షములు భిన్నమైన మూడవ అవస్థను పొందు. తృతీయం బంధమోక్ష పరిపూర్ణ కాముడై సర్వలోకేశ్వరును పొంది కేవలం ఆత్మకాముడై ఉండును. పరిపూర్ణ కాముడంటే అన్ని కోరికలు తీరిపోయాయి. సర్వలోకేశ్వరత్వం ఈశ్వరుతో ఒకటైపోతాడు. ఆత్మచింతనలోనే ఉండిపోతాడు ఆత్మకాముడై. ఇది శృతి చెప్తోంది శ్వేతాసుడు. అందువలన జీవులు బ్రహ్మ కంటే అభిన్నమైనను అవిద్య ద్వారా తిరోహితమైన ఐశ్వర్యం గల జీవులకు సంకల్ప మాత్రమే సృష్టి సామర్థ్యము లేదు. అజ్ఞానం వల్ల ఈ జీవుని ఐశ్వర్యము కప్పబడిపోయింది. అందుకని ఏమిటి కావాలంటే చేయలేడు. సృష్టి సామర్థ్యం లేదు. పరమాత్మ అంశమైన జీవునికి జ్ఞానేశ్వర తిరోధముడు కారణమేమి? ఒకటేమో పరమాత్మ అంశం మమైవ అంశో జీవలోకి అని చెప్పారు. విశిష్టాద్వైతులు దైతులు కూడా అలాగే అనుకుంటూ ఉంటారు. మరి వీడి జ్ఞానైశ్వర్యాలు కనిపించట్లేదు, మాయమైపోయాయి. ఎందుకు అంటాడు పూర్వపక్షి. దేహయోగాద్వా సోపి. దేహయోగా అంటే
దేహాల్లో ఉన్న అభిమానము, అహంకారం, దానివల్ల ఈ ఆత్మల్లో ఉన్న ఐశ్వర్యము మాయమైపోయింది. జీవుని ఐశ్వర్యం అంతర్ధానముడు కారణము దేహాదుల్లో గల ఆత్మాభిమాన రూపమైన అవిద్య. అవిద్యావశమున దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి రూపమైన ఉపాధుల సంబంధముచే జీవుని జ్ఞానాదులు అంతర్ధానములు అయినవి. జీవుని జ్ఞానము పోయింది. బూడిదతో కప్పిన కారణముచే అగ్ని యొక్క ప్రకాశము సామర్థ్యం అంతర్ధానమైనప్పుడు బాగా కాలిన బొగ్గులు ఎర్రగా ఉంటాయి. వాటిని బూడితో కప్పేస్తే ఆ ఎర్రగా కనిపించడం, వాటిలో వేడి మాయమైపోతుంది. అలాగే వీడి ఐశ్వర్యము, జ్ఞానము అజ్ఞానంతో కప్పబడింది. సూత్రంలో ఉన్న వాశబ్దము జీవేశ్వరుల భిన్నమును సంశయం నివారించుటకు. దేహయోగాద్వా, వా అంటే ఇక్కడ జీవేశ్వరుల యొక్క ఏకత్వం, వేరు కాదు. కానీ అజ్ఞానం వల్ల కప్పబడిపోయింది. అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య తత్సత్యం స ఆత్మ తత్వమసి. జీవాత్మ రూపంలో పరమాత్మ ఏ శరీరంలో ప్రవేశించింది, అదే సత్యము, అదే ఆత్మ, అదే నువ్వు. వందలాది శృతుల్లో జీవాత్మ పరమాత్మ అభేదం చెప్పబడింది. అందువలన కలలో కనబడినది మాయామయమని స్వీకరించుట వలన వారి నుండి ముక్తి పొందిన జీవుడు స్వయం జ్యోతి స్వరూపుడు అవును. ఈ అజ్ఞానము, మాయా రెండు ఒకటే. ఇది పోతే జీవుడు ఈశ్వరుడితో ఒకటయ్యి బద్ధురాల నుంచి విముక్తి అయి ముక్తుడవుతాడు. అప్పుడు వాడిని స్వయం జ్యోతి స్వరూపము ఉంటారు. దీని తర్వాతది తన అభావాధికరణము. ఇది తర్వాత చెప్పుకుందాం. తదభావాధికరణము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం